మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఓట్స్ కోకోనట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రైట్ టాప్‌లో ఐ కార్డ్స్ కూడా ప్లే అవుతుంటాయి. అవి కూడా చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు కోకోనట్, బెల్లం, ఓట్స్, అలాగే ఘీ. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండిల్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ ఓట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఓట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఓట్స్ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఓట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓట్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ని కూడా ఇక్కడ మేము పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాం. ఒకవేళ పచ్చి కొబ్బరి మీకు దొరకకపోతే ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్లో 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కరిగే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగి కొబ్బరికి పట్టి పాకంలా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి చల్లారపెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యిని కూడా యాడ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు చాలా హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓట్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజుకొకటి తిన్నట్లయితే ఇది వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.